నేను జాయిన్ అయిన స్టోర్ లొకేషన్ వచ్చేసి లాలాపేట్ అండ్ షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 7 AM to 3 PM. కానీ షాప్ మాత్రం 8 o'clock కి తెరుస్తారు. షాప్ 8 o'clock కి తెరిచినా కూడా మనం 7 o'clock కి వచ్చేయాలి. మాక్సిమం మనకి ఈ స్టోర్ లోనే ఆర్డర్స్ పడతాయి. ఒకవేళ ఈ స్టోర్ లో ఆర్డర్స్ లేకపోతే వేరే చిన్న షాప్స్ లో ఆర్డర్స్ పడతాయి. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి మనకి కూరగాయల షాప్ లో ఆర్డర్ పడింది. ఇదేమో తార్నాకాలో లొకేట్ అయి ఉంది. ఒక్కోసారి అయితే ఇక్కడ నిమ్మకాయలు కొత్తిమీర కూడా ఆర్డర్ తీసుకెళ్ళాలి. మనం ఇప్పుడు తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ వచ్చేసి కొబ్బరికాయలు. కస్టమర్ ఏం చేసాడంటే ఫస్ట్ 6 కాయలు ఆర్డర్ పెట్టుకున్నాడు. ఆఫర్ వచ్చింది కదా, మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాడు. సో నాకు అండ్ ఇంకొక డెలివరీ పార్ట్నర్ కూడా సేమ్ కస్టమర్ నుంచి ఆర్డర్ పడ్డాయి. ఈ 2 ఐటమ్స్ తీసుకెళ్లి సేమ్ కస్టమర్ కి ఇవ్వాలి. ఒక కవర్ నాది, ఇంకో కవర్ వేరే డెలివరీ పార్ట్నర్ ది. ఈ ఆర్డర్ డెలివరీ చేసినందుకు 55 రూపీస్ వచ్చాయి. మేము డెలివరీ చేసిన లొకేషన్ వచ్చేసి గుడి బయట కొబ్బరికాయల షాప్ ఉంటుంది కదా, అతను ఆర్డర్ పెట్టుకున్నాడు సగం రేట్కి. ఇక్కడేమో 40 రూపాయలకి అమ్ముతాడు. 20కి కొనడం 40కి అమ్మడం. బానే ఉంది వీళ్ళ పని కూడా. ఇక్కడ నుంచే సెకండ్ రైడ్ కూడా పడిపోయింది చూడండి. 1 పికప్ 1 డ్రాప్. యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేశాక స్టోర్ లొకేషన్ వస్తుంది ఎక్కడ అని. మనం ఎక్కడైతే వచ్చి వెయిట్ చేస్తాం కదా ఫిక్స్డ్ స్టోర్ లో, అక్కడే ఆర్డర్ పడింది. సో ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఐటమ్స్ చూసుకుని ఇక్కడ కవర్ లో పెట్టుంటారు. ఆ కవర్ ఏదో చెక్ చేసుకుని దానిపైన స్లిప్ ఉంటది కదా, ఆర్డర్ నంబర్ వెరిఫై చేసుకుని ఓటీపీ ఎంటర్ చేసుకుని పికప్ చేసేసుకోవాలి. ఇది జస్ట్ షార్ట్ వీడియో మాత్రమే. ఫుల్ వీడియో ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసా, వెళ్ళి చూసేయండి. లోడ్ షేర్ లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎంత ఎర్న్ చేయొచ్చు, ఏ టైం కి లాగిన్ చేయాలి, ఆర్డర్ ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా తీసుకోవాలి, అన్ని డీటెయిల్ గా పెట్టా వీడియోలో. వెళ్ళి చూసేయండి ఫాస్ట్ గా.